తెలంగాణలో జనసేన సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. తెలంగాణలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మొన్న కొండగట్టుకు వచ్చినటువంటి సందర్భంలో త్వరలోనే ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తాము, తెలంగాణలో పోటీ చేస్తాం, మున్సిపల్ బరిలో దిగుతాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. తెలంగాణలో జనసేన బలోపేతం కోసం కమిటీలు వేస్తాము, ప్రచారానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. జనసేన తెలంగాణ వింగ్ ఈ అధికారిక ప్రకటన చేసింది. హైదరాబాద్తో పాటుగా అన్ని మున్సిపాలిటీలో కూడా పోటీ చేస్తామని ప్రకటించింది. షెడ్యూల్ రాగానే వ్యూహాత్మక కార్యాచరణ ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఇది చేస్తున్నాం అన్నటువంటి ప్రకటించింది. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కానీ ఇదేమి చెప్పలేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇక్కడున్న ఆంధ్రలో అక్కడ మాత్రం అట్లాంటి పొత్తు కొప్పుకోలేదు. కానీ కిందసారి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు జనసేన, బీజేపీ. తెలుగుదేశాన్ని రానిలేదు. ఇప్పుడు మరి తెలుగుదేశం అయితే ఏం మాట్లాడలేదు దీని మీద. మరి జనసేన అయితే పోటీకి రెడీ అంటుంది, అంటే ఇండివిజువల్గా పోటీ చేస్తామని చెప్తోంది. ఇక బీజేపీ తగ్గి మళ్ళీ వీళ్ళని కలుపుకెళ్ళడమా, లేకపోతే జనసేన ఒంటరిగా పోటీ చేయనీయడమా ఏంటనేది చూడాలి.